టీపీసీసీ కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. చెప్పిన సమయం కంటే ముందే రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారని, చిత్తశుద్ది ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించామన్నారు రేవంత్ రెడ్డి. రేపటి భవిష్యత్ రుణమాఫీతో ముడిపడి ఉందని వ్యాఖ్యానించారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. చెప్పిన సమయం కంటే ముందే రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారని, చిత్తశుద్ది ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించామని చెప్పారు రేవంత్ రెడ్డి. రేపటి భవిష్యత్ రుణమాఫీతో ముడిపడి ఉందని వ్యాఖ్యానించారు సీఎం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, టీపీసీసీ కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? టీపీసీసీ కార్యవర్గ సమావేశం చాలా కీలకమైన సమావేశం జరుగుతుంది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. మొదటగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడిన తర్వాత ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. చాలా కీలకమైన కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పాము. రుణమాఫీ చేస్తామని చెప్పినట్టుగానే మొదటగా చెప్పిన డెడ్ లైన్ కంటే ముందుగానే రుణమాఫీ చేస్తాం, ఇది సాధ్యం కాదంటూ కొంతమంది నేతలు చేసినప్పటికీ కూడా సాధ్యాన్ని అసాధ్యాన్ని కూడా సుసాధ్యం కూడా చేస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రేపు సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా ₹1,00,000 వరకు కూడా వారి ఖాతాలో, రైతుల ఖాతాలో ₹1,00,000 వరకు పడుతున్నాయి. మిగతా ₹1,00,000 ఆగస్టు 15 లోపు పడతాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. ఈ రుణమాఫీ చేయడం అనేది తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటూ కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఈ రుణమాఫీ చేయడానికి చిత్తశుద్దితో ఎంత విధంగా పనిచేసింది అనేది ఖచ్చితంగా గ్రామాల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉచిత విద్యుత్, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ గురించి ఏ విధంగా అయితే చర్చ జరిగిందో రేపటి నుంచి కూడా సేమ్ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రాబోయే 20 ఏళ్ల పాటు ఇదే చర్చ ఖచ్చితంగా ఉండాలి. దాన్ని కాంగ్రెస్ నేతలంతా కూడా చర్చకు తీసుకెళ్లాలంటూ కూడా రేవంత్ రెడ్డి నేతలతో చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి మరోవైపు ఎంపీలు కూడా జాతీయ స్థాయిలో దీన్ని ఖచ్చితంగా ప్రచారం చేయాలి. ఒకవైపు రాష్ట్ర స్థాయి నేతలంతా కూడా గ్రామాల్లో రైతు వేదికల వద్దకెళ్లి ఇదంతా ప్రచారం చేయడంతో పాటు ఎంపీలంతా కూడా జాతీయ స్థాయిలో ఇది ఖచ్చితంగా రైతు రుణమాఫీని ఏ విధంగా చేశారనేది, ఇంత 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ప్రభుత్వం మళ్ళీ రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయడం అనేది అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. ప్రభుత్వానికి మనసుంటే ఏదైనా సాధ్యం అనే దాని విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి నేతలతో చెప్తున్నారు. అయితే రేపు ఖచ్చితంగా సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ కూడా జరుగుతుంది కాబట్టి నేరుగా రైతు వేదికలకు సీఎంగా తానే కనెక్ట్ అవుతాను, రైతు వేదికలకు కనెక్ట్ అయ్యి తానే రైతులతో కూడా మాట్లాడతానంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ వరంగల్ సభ వేదిక కూడా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటనే ఖచ్చితంగా చట్టంగా మార్చాం. సోనియా గాంధీ కుటుంబం అంటే గౌరవం ఉంది, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కుటుంబం కాబట్టి ఆ కుటుంబం ఇచ్చిన మాటకు కట్టుబడి ఏదైతే చెప్పామో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా రాహుల్ గాంధీ రైతు వేదిక ఏదైతే చెప్పారో ఆ రాహుల్ గాంధీ చెప్పిన మాటని అమలు చేస్తున్నామంటూ కూడా రైతు వేదికల్లో ఈ అంశాన్ని జనం దృష్టికి తీసుకెళ్లాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పైన కొన్ని కూడా విమర్శలు చేస్తూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. మాల్యా, నీరవ్ మోదీ లాంటి వారు ₹1,000 కోట్ల ఎగ్గొట్టి విదేశాలకు వెళ్తున్నా కూడా వారిని ఏం చేయలేదు. కానీ రైతుకు రుణమాఫీ విషయంలో మాత్రం కేంద్రం చాలా తాత్సర్యం చేస్తుంది, రైతుల విషయంలో పట్టించుకోవట్లేదు, కేంద్రంలో ప్రభుత్వం కూడా అంతగా శ్రద్ధ చూపించట్లేదు. కానీ రైతులు ఆత్మహత్యలు అవుతున్న నేపథ్యంలో వారికి రుణమాఫీ చేయడం అనేది ఒక బిగ్ రిలీఫ్ కాబట్టి వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అనేది కూడా చేసి చూపిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ అంతా కూడా ఖచ్చితంగా జనంలోకి తీసుకెళ్లాలి, కార్యవర్గ సభ్యులంతా కూడా చర్చ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి ఎంతో కాలం అంటే విపక్షాలు సాధ్యం కాదని చెప్పినప్పటికీ కూడా సాధ్యం చేస్తున్నాం. రేషన్ కార్డు లేని వారు కూడా దాదాపు 6 లక్షల మంది ఉన్నారు, వారు కూడా రుణమాఫీ జరుగుతుంది. చెప్పండి. అంటే ప్రతాప్, ఇప్పుడు మీరు అన్నట్టుగా రేషన్ కార్డు ప్రాతిపదికన రుణమాఫీ అంటున్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళు, అలాగే కొంతమంది కొట్టేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళ పరిస్థితి, దీనికి సంబంధించి మెయిన్ గా ఏమైనా ఫోకస్ చేశారా ఈ సమావేశంలో? ఈ సమావేశంలో కూడా క్లారిఫై చేస్తూ కూడా రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. కేవలం రేషన్ కార్డు అనేది ఒక కుటుంబ ప్రామాణికంగా తీసుకునేడానికి మాత్రమే రేషన్ కార్డు అంశాన్ని ప్రస్తావిస్తున్నాం. రేషన్ కార్డు లేని వారు కూడా దాదాపు 6 లక్షలకు పైగా రైతులు ఉన్నారు, వారు కూడా రుణమాఫీ చేస్తున్నాం. కేవలం దీన్ని ఒక డాటా సేకరించడం కోసమే అందులో భాగంగానే తీసుకుంటున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఉందో 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఎవరైతే ఉన్నారో వారికి అందరూ కూడా కట్ ఆఫ్ డేట్ లో ఉన్న రైతులకు అందరూ కూడా రుణమాఫీ వర్తించేటట్టుగా కూడా
చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటున్నారో వారికి నిజమైన రైతులు ఉంటున్నారో వారికి ఖచ్చితంగా లబ్ధి చేకూర్చే విధంగా కూడా నిర్ణయాలు ఉంటాయి. ప్రభుత్వం ఎవరికి నష్టం జరగకుండా రుణమాఫీ ఖచ్చితంగా అర్హులు ఎవరు ఉన్నారు వారికి అందరూ కూడా సాధ్యమయ్యేలా కూడా చేసుకుంటున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే ఖచ్చితంగా జనంలోకి తీసుకెళ్లాలంటూ కూడా కార్యకర్తలకు ముఖ్యమైన నేతలంతా కూడా దాదాపు 300 మంది కార్యవర్గ సభ్యులంతా ఉన్నారు కాబట్టి వారంతా కూడా రేపు రైతు వేదికల వద్ద చర్చకు పెట్టాలి, గ్రామాల్లో చర్చకు పెట్టాలి. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది కాబట్టి వాటిని అమలు చేశాం. మళ్ళీ ఓట్ల అడిగే అర్హత కాంగ్రెస్ పార్టీకే ఉంటుందనే అంశాన్ని కూడా జనం దృష్టికి తీసుకెళ్లాలని కూడా రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.